నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం నేను కోదాడలో ఉన్నాండి. ఇక్కడ జేఎస్ఆర్ గ్రీన్ మోటార్ షోరూమ్ దగ్గర అయితే వచ్చాను. మనతో పాటు జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, ఆ కంపెనీ ఓనరు. వీళ్ళు ఇప్పుడు దసరా సందర్భంగా ఎలక్ట్రిక్ స్కూటర్ మీద 10,000 రూపాయల వరకు భారీ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. దాంతోపాటుగా కొత్త రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నారు అనమాట. కొత్త డిజైన్తో వస్తున్నాయని చెప్తున్నారు. అలానే వీళ్ళ షోరూంలో లభిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల వివరాలంటే వీళ్ళు ఎటువంటి సర్వీస్ ఆఫర్ చేస్తున్నారు, పూర్తి సమాచారాన్ని మన జనార్దన్ రెడ్డి గారితో అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే సార్. థ్యాంక్ యూ కృష్ణ చైతన్య గారు. గతంలో కూడా మీరు మా షోరూమ్ గురించి మంచిగా రివ్యూ చేసినారు. చాలామంది ఈవీ ప్రేక్షకులు కూడా మనం ఇచ్చిన వాయిస్ కానీ అంతా కానీ బాగా మెచ్చుకున్నారు. దానివల్ల మాకు బిజినెస్ కూడా కొంచెం గ్రోతింగ్ వచ్చింది. మంచిది సార్. మళ్ళీ మనం మార్కెట్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ, ఆ రోజే చెప్పినాము, మార్కెట్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ మేము కూడా కొత్త విషయాల్ని తెలుసుకుంటూ కొత్త ప్రొడక్షన్కి వెళ్తూ కొత్త టెక్నాలజీ తీసుకొచ్చి ఉన్న ఈవీ కస్టమర్లకి అంటే ఈవీ ప్రేక్షకులకి అందించాలన్న ఉద్దేశంతో మళ్ళీ మేము డైనమో కంపెనీలో కొన్ని మోడల్స్, మళ్ళీ ఒక కొత్త కంపెనీ రీషేర్డ్ మోడల్లో ఒక కొత్త కంపెనీ తీసుకొచ్చినామండి. ఈవీ ప్రేక్షకులందరికీ నన్ను ఆదరిస్తున్నటువంటి కొంతమంది ఉన్నారు, కస్టమర్స్ చాలా లైక్ చేస్తున్నారు. రెడ్డి గారు మీరు మంచిగా చెప్తున్నారు, బాగా మాట్లాడుతున్నారు, మీరు ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి పూర్తి అవగాహన ఉన్నది అనేసి నన్ను ప్రోత్సహిస్తున్నారు. వారందరికీ కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు. కొంతమందికి ఏమన్నా నేను సరిగ్గా ఫోన్ రెస్పాన్స్ అవ్వకుండా వాళ్ళందరినీ కూడా ఒకసారి మళ్ళీ క్షమించమని అడుగుతున్నాను. మీరు ఎల్లప్పుడూ కూడా మన జేఎస్ఆర్ గ్రీన్ మోటార్స్ని మీరు ఆదరిస్తారనేసి, ఈవీ కుర్రాడు ఛానల్స్ ఎల్లకాలం మీరు చూస్తారనేసి ఆశిస్తూ, ఇప్పుడు మనము డైనమో కంపెనీ నుంచి ఏమేమి వెహికల్స్ ఉన్నాయి, అసలు ఆ రోజు ఫుల్ ప్లెజ్డ్గా డైనమోలో ఉన్న మోడల్స్ అన్ని మీకు చూపించలేకపోయినాం కొన్నాను. ఫస్ట్ మీరు కొత్తగా తీసుకొస్తున్న మోడల్ గురించి చెప్పండి. కొత్తగా తీసుకొస్తున్న మోడల్ వచ్చేసి మనకి డైనమో కంపెనీలో లీమా అనే ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్ట్ చేస్తున్నాము. ఇది తీసుకురావడానికి ఉద్దేశం ఏంటంటే, మ్యాక్సిమం పాపం లేడీస్ కనీసము నేను డ్రైవింగ్ చేయాలనే ఫీలింగ్ చాలా మందికి ఉన్నది. వాళ్ళు కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. పెట్రోల్ వెహికల్ తోలాలంటే ఇబ్బంది పడుతున్నారు, ఆ కాళ్ళు అందక కొంచెం రిస్క్ ఉండే. సో ఎలక్ట్రిక్ కూడా వచ్చి ట్రై చేసినారు. అక్కడ ఎలక్ట్రిక్లలో కూడా కొంచెం అన్ని హైట్ ఉండడం వల్ల వాళ్ళకి అంటే అడ్జస్టబుల్ కరెక్ట్ లేదు. సో ఆ ఉద్దేశంతో నేను మా కంపెనీ సిఓ గారితో డిస్కస్ చేయడం వల్ల ఏమైంది అంటే, సార్ ఒక మోడల్ తెద్దాం సార్ మంచి క్వాలిటీ తోటి, 5.2 mm ఫైబర్, ఇది ఏబిఎస్ ఫైబర్, కంప్లీట్ ఏబిఎస్ ఫైబర్. ఫ్రంట్ ఫేస్ వచ్చేసి మనకు కొంచెం ఓలా లుక్ వచ్చేటట్టు, కొంచెం డిజైన్ ఇవన్నీ లైట్స్ వచ్చేటట్టు, అంటే లేడీస్కి ఎట్లా అట్రాక్టివ్ ఉండాలి, బండి మీద కూర్చుంటే ఆ బండికి అందం రావాలి, వారికి అందంగా రావాలి. సో ఆ ఉద్దేశంతో ఒక మంచి డిజైన్ వెహికల్, కంప్లీట్ లెదర్ సీట్, బీచ్ కలర్ డాష్ బోర్డ్స్, కార్లో ఉన్న మాదిరిగా బీచ్ కలర్ డాష్ బోర్డ్, మంచి కలర్ డిస్ప్లే, 60-70 కిలోమీటర్స్ ఒక ప్రైజ్ ఉన్నది, 100 కిలోమీటర్స్ ఒక ప్రైజ్ ఉన్నది. ఆఫ్టర్ డిస్కౌంట్ బోనస్ అంటే ఇప్పుడు మనం ఫెస్టివల్ వస్తున్నది, దసరా దీపావళి ఫెస్టివల్ వస్తున్నాయి, నెక్స్ట్ వచ్చే ఎన్నిక ఫెస్టివల్కి మనం కస్టమరే కూడా ఆలోచిస్తుంటారు, అరే ఫెస్టివల్ మూమెంట్లో డిస్కౌంట్స్ ఇస్తుంటారు షోరూమ్ వాళ్ళు. సో ఆ డిస్కౌంట్ ఉంటుందన్న ఉద్దేశంతో మేము కూడా ఏం చేసినామంటే భారీ డిస్కౌంట్ పెట్టినాం. మ్యాక్సిమం మీకు ఫస్ట్ చూడు చెప్తున్నాం, మేము ఏది కొన్నా బల్క్లో కొంటాము, మాకు వచ్చే మార్జిన్లలో మ్యాక్సిమం మేము కస్టమర్ తగ్గించే ప్రయత్నమే చేస్తాం. సో అందువల్ల నేను వెహికల్స్కి 10,000 క్యాష్ బ్యాక్ ఆఫర్ అని పెడదాం అనుకుంటున్నాము. క్యాష్ బ్యాక్ ఆఫర్ స్టార్ట్ చేస్తాం రేపు దసరా ఫస్ట్ మనకి మొదలవుతున్న కాడ నుంచి. దసరా నవరాత్రులు స్టార్ట్ అవుతాయి అన్నాం కదా, అక్కడ నుంచి కూడా ఎండింగ్ వరకు, దీపావళి ఎండింగ్ వరకు కూడా 10,000 క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంటుంది. మనకి డిస్కౌంట్ అంతా బాగుంది. 67,000లో 60 నుంచి 70 కిలోమీటర్ లిథియం అండ్ బ్యాటరీ, 3 years వారంటీ అండ్ ఫైర్ ప్రూఫ్ అండ్ వాటర్ రెసిస్టెన్సీ, కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్ ఆధునిక టెక్నాలజీ, అప్డేట్ స్మార్ట్ బిఎంఎస్. ఈ తప్ప మనం వాడే దాంట్లో కూడా సెల్స్లో కూడా ఒక రకమైనటువంటి కెమికల్ తోటి మొత్తం ఫిల్అప్ చేయబడుతుంటుంది. ఎక్కువ రేంజ్ వచ్చేసి 100 రేంజ్ ఉన్నది, మనకి 60-70 రేంజ్ ఉంది. 100 రేంజ్ అయితే 75,000లో 100 కిలోమీటర్లు వస్తుంది. 3 years వారంటీ, బ్యాటరీ ఉంటుంది, లిథియం అండ్ బ్యాటరీ, కంప్లీట్ ఫైర్ ప్రూఫ్, నో లైసెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్. ఇప్పుడు ఎవరికైనా సరే లేడీస్ అనే వాళ్ళు ఎవరైనా తోలాలి, నేను కొంచెం నాకు హైట్ తక్కువ సరే నేను తోలాలి బండి అనుకుంటే మాత్రం ఇది చాలా కంఫర్టబుల్ వెహికల్. నెక్స్ట్ ఇంకొక నా డ్రీమ్ ప్రాజెక్టు, డ్రీమ్ వెహికల్. దీన్ని నేను 2 సంవత్సరాల నుంచి రీసెర్చ్లో ఉంచాను ఈ వెహికల్ని. గతంలో కూడా చెప్పుంటాను నేను ఒక వెహికల్ వస్తుంది అనేసి. ఇది మొత్తం రిజిస్టర్డ్ వెహికల్, ఇది కంప్లీట్ ఫుల్ ప్లెడ్జ్డ్, ఫుల్ క్వాలిటీ అనమాట, బిల్ క్వాలిటీ. మనం పెట్రోల్ వెహికల్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో బాడీ కానీ ఫైబర్ కానీ ఎలా ఉంటుందో దీంట్లో కూడా అదే టెక్నాలజీ ఉంటుంది మొత్తం కూడా. ఇది గోయింగ్ కంపెనీ, ఇది వెస్ట్ బెంగాల్ వాళ్ళది, ఇది ఆర్టీఏ రిజిస్ట్రేషన్ ఉన్న నెంబర్. ఇది హై స్పీడ్ వెహికల్. రేంజ్ అంతా దీని రేంజ్ చేశారు మనకి మ్యాక్సిమం మనం దీంట్లో 150 కిలోమీటర్స్ వరకు కూడా రేంజ్ ఇవ్వగలుగుతున్నాము. టాప్ స్పీడ్ వచ్చేసి 65 టాప్ స్పీడ్ ఉంటుంది. డ్యూయల్ డిస్క్, ఫ్రంట్ టు బ్యాక్ డ్యూయల్ డిస్క్, హెవీ టైర్స్ ఇచ్చాడు, బ్యాక్ టైర్ కూడా ట్యూబ్లెస్ టైర్ ఫ్రంట్ టు బ్యాక్. ప్లస్ డిక్కీ స్పేస్ కానీ ఫైబర్ కానీ వెనక రియర్ క్యారియర్ కానీ చాలా స్ట్రాంగెస్ట్. దీంతోపాటు
దీంట్లో ఒక మనకి ఆడియో సిస్టమ్ కూడా ఉంటుంది, సౌండ్ సిస్టమ్. బండి స్టార్ట్ చేసినప్పుడు మంచి స్పోర్ట్స్ బైక్ సౌండ్ సిస్టమ్ ఉంటుంది. మనం హెడ్ ఫోన్స్ ఒకవేళ మనకు ఫోన్ వస్తున్నా కానీ బ్లూటూత్ కనెక్షన్ కూడా ఆప్షన్ ఉన్నది ఇందులో. దీని స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఎక్స్షోరూమ్ వచ్చేసి 99,900. ఇందులో మనకి 110 కిలోమీటర్స్ మైలేజ్ వస్తున్నది. ఇంకోటి వచ్చేసి 1,15,000 రూపీస్ ఉన్నది. ఇందులో వచ్చేసి 140 కిలోమీటర్ మైలేజ్ వస్తున్నది రేంజ్. ఇది మనం ఇంతకుముందు లాంచ్ చేసింది స్టెల్లాలో SA1000 గతంలో లాంచ్ చేసినాము. లిథియం అయాన్ బ్యాటరీ తోటి మనం 55,000లో ఇస్తున్నాం. అది దీనికి మంచి ఆదరణ ఉన్నది మార్కెట్లో. కంటిన్యూ కూడా అదే చేస్తున్నాం. కాబట్టి దీంట్లో ఇప్పుడు అప్డేట్ వర్షన్ వచ్చింది. ఈజ్ అప్డేట్ వర్షన్. అండ్ దీనికి ఎన్ఎఫ్సి కార్డ్ సిస్టమ్ కూడా ఉన్నది. జస్ట్ కార్డ్ పెట్టేస్తే బండి ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది. ఆధునిక టెక్నాలజీ. ఇప్పుడు ఇది అండ్ యాంటీ థ్రెఫ్ట్తో పాటు ఇది ఎక్స్ట్రా టెక్నాలజీ ఉన్నది ఈ వెహికల్స్లో. 55,000లో మనకి ఇది వచ్చేసి 60 కిలోమీటర్ మైలేజ్ ఇస్తుంది. దీనికి కూడా సేమ్ ఫైర్ ప్రూఫ్ బ్యాటరీ వాడేస్తున్నాము, లిథియం అయాన్ బ్యాటరీ. మనకి నెక్స్ట్ డైనమోలో X2 వెహికల్. ఇది లాంగ్ ఫ్రంట్ బూట్ స్పేస్ చాలా బాగుంటుంది, డిక్కీ స్పేస్ చాలా పెద్దగా ఉంటుంది. ఇది కూడా అండ్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ తోటి దీంట్లో ఆప్షనబుల్ ఉంది, డబుల్ బ్యాటరీ ఆప్షన్ ఉన్నది. మనకి 200 కిలోమీటర్ మైలేజ్ కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఇది కావాలన్న వాళ్ళకి కింద బూట్ స్పేస్ ఎక్కువ ఉండడం వల్ల. నెక్స్ట్ డైనమో నుంచి మళ్ళీ ఒకటి లాంచ్ అయింది. ఇది ఒక మన 1 మంత్ బ్యాక్ లాంచ్ చేసి ఉండేది X3 వెహికల్. కింద ఫోగ్ ల్యాంప్, పైన హెడ్ లైట్. ఈజ్ మొత్తం కంప్లీట్ ఈజ్ ద లుక్ డిఫరెన్స్. ఈ వెహికల్ అనేది మార్కెట్లో ఇంకో ప్రోడక్ట్ అంటే వేరే అదర్ కంపెనీ వాళ్ళు కూడా ఈ మోడల్లో ఎవరు తీసుకురాలేరు. ఇది డైనమో ఈజ్ అ స్పెషల్. మా CEO గారు స్పెషల్గా డిజైన్ చేయించారు దీన్ని. ఇది కూడా మనకి బూట్ స్పేస్ చాలా బాగుంటుంది. ఇందులో డబల్ డిస్క్ ఆప్షన్ ఉన్నది, 12 ఇంచెస్ టైర్స్. ఫ్రంట్ బ్యాక్ కూడా డ్యూయల్ డిస్క్ ఆప్షన్. మనకి ఇందులో రేంజ్ ఆప్షన్ వచ్చేసి 150 కిలోమీటర్స్ వరకు కూడా చాయిస్ ఉంది ఇందులో రేంజ్ ఆప్షన్ అనేది. ఇది వచ్చేసి మనకి డైనమోలో X4 వెహికల్. ఇది కూడా డబల్ డిస్క్. ఇది మనకి రూరల్ మార్కెట్లో మనం ఇప్పటికే చాలా సేల్ చేసినాము, 0% కంప్లైంట్ ఇప్పటివరకు కూడా. మనం ఈ స్టైల్లో మనకి ఒకినో ప్రైస్లో మోడల్లో ఉంటుంది. ఇది కంప్లీట్ ఫైబర్ పార్ట్, ఇండియన్ మేడ్ ఫైబర్ పార్ట్స్. ఇది ప్రతి ఫైబర్ దొరుకుతుంది. ఫ్రంట్లో బూట్ స్పేస్ బాగుంటుంది. మనకి సిలిండర్ కానీ ఏదైనా పల్లెటూరు వాళ్ళ అయితే, మనకి రైతు వారికి అయితే మందు కట్టలు కానీ ఏదైనా తీసుకెళ్ళడానికి కూడా ముందులో బూట్ స్పేస్ బాగుంటుంది. దీంట్లో వచ్చేసి 200 రేంజ్ వరకు కూడా మనం ఇప్పటివరకు ప్రొవైడ్ చేస్తున్నాం. ఎందుకంటే దీంట్లో డ్యూయల్ బ్యాటరీ కేసు స్పెషల్గా మనం చేయించుకున్నాం కంపెనీ నుంచి. ఎక్స్ట్రా 2 బ్యాటరీలు పట్టేటట్టు ఇందులో చేయించాము. సో మనకి 200 కిలోమీటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అన్నమాట. దీంతోపాటు ఇప్పుడు రీసెంట్లీగా కొత్తగా ఇంకొకటి లాంచ్. ఇది కూడా మనకి పోయిన మంత్ లాంచ్ చేసినాం. ఇది డైనమో కంపెనీలోనే. ఇది ప్లేయర్, దీని పేరు ప్లేయర్. ఇది చాలా 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 బాగుంటుంది. ఇందులో మనకి లైటింగ్ వస్తుంది. ఫ్రంట్ 12 ఇంచెస్ టైరు, డిస్క్ బ్రేక్. రియర్ 12 ఇంచెస్ టైరు, డిస్క్ బ్రేక్. దీంట్లో కూడా మీకు ఆప్షనబుల్ 200 కిలోమీటర్స్. ఇది కూడా చాలా బూట్ స్పేస్ ఎక్కువ ఉంటుందండి ఇందులో. దీంట్లో వచ్చేసి మనకి డ్యూయల్ బ్యాటరీ ఆప్షన్ కావాలంటే ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ యాంటీ థ్రెఫ్ట్, మిగతా ఫీచర్స్ కూడా అన్ని రివర్స్ గేర్, ఇవన్నీ కామన్ పార్కింగ్ అన్ని మోడల్స్ ఉన్నట్టుంది. క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ కూడా వచ్చింది, ఆల్ పార్కింగ్ వచ్చింది. ఇవన్నీ కూడా డిక్కీ స్పేస్, చాలా డిక్కీ స్పేస్, పెద్ద డిక్కీ స్పేస్ ఉన్న వెహికల్స్ అనమాట. ఇవి కొంచెం పెద్దగా స్ట్రాంగ్గా ఉంటున్నది. పెట్రోల్ వెహికల్తో పోటీ పడే విధంగా ఉంటుంది అనమాట బాడీ స్ట్రక్చర్ అంతా కూడా. దాంతోపాటు ఆల్ఫా, దీన్ని చూస్తే మీకే అర్థమవుతున్నది ఎంత క్యూట్గా ఉన్నది అనేసి. ఆల్ఫా వెహికల్ ఇది. ఆల్ఫా వెహికల్ వచ్చేసరికి ఇది మనకి గతంలోనే ఉన్నది, కాకుంటే మనము దీన్ని ఎక్కువ ఫోకస్ చేయలేదు. ప్రొడక్షన్ కొంచెం తక్కువ ఉన్నది అనమాట దీంట్లో వచ్చేసి మనకి 100 కిలోమీటర్ వరకు రేంజ్ ప్రొవైడ్ చేయొచ్చు మనము. దీంట్లో 100 కిలోమీటర్స్ లాంగ్ సీటు, ఫ్యామిలీకి కంఫర్ట్గా కూడా వెళ్ళడానికి కూడా చాలా లాంగ్ సీట్ ఉంటుంది. సేమ్ 12 ఇంచెస్ టైర్స్, హెవీ టైర్. ఫ్రంట్ బ్యాక్ 12 ఇంచెస్, ఫ్రంట్ డిస్క్, రియర్ డ్రమ్ అనమాట. ఇంకొకటి ఇది కొత్తగా న్యూ లాంచ్. ఇప్పుడు దీన్ని కూడా లాంచింగ్ చేయడానికే అంటే ఏర్పాటు చేస్తున్నాము. ఇది మనకి ఫ్రంట్ పేస్ మొత్తం యమహా ఫ్యాసినియో స్టైల్లో ఉంటుంది. దీంట్లో కూడా మనకి 200 మైలేజ్ కూడా ఆప్షన్ ఉన్నది. ఎందుకంటే బ్యాటరీ కేసు దీన్ని కూడా పెద్దదిగా చేయించుండే, ప్లస్ డిక్కీ స్పేస్ పెద్దగా ఉంటుంది, ప్లస్ ఫ్యామిలీకి కంఫర్ట్గా చాలా లాంగ్ సీట్. మనకి కూర్చుంటే పెట్రోల్ వెహికల్ మీద కూర్చున్న మాదిరిగా ఫుట్ బోర్డు కిందికి ఉంటుంది. కాళ్ళు కూడా మనకి పైకి ఇట్లా రావడం అనేది కూడా జరగదు దీంట్లో కూడా ఆల్ ఆప్షన్స్, ఈవెన్ యాంటీ థ్రెఫ్ట్ ఇవన్నీ కామన్గా అన్ని వెహికల్స్ ఉన్నది. దీంట్లో కూడా క్రూజ్ కంట్రోల్ ఆప్షన్, రివర్స్ ఆప్షన్, ఆల్ ఆప్షన్స్ ఇస్తున్నాము. దీనికి కూడా 12 ఇంచెస్ టైర్స్ అండ్ డిస్క్ బ్రేక్, ఫ్రంట్ బ్యాక్ అండ్ డ్యూయల్ డిస్క్ ఆప్షన్స్ దీంట్లో కూడా ఉన్నది. దీంతోపాటు మనకి ఇది ఆంపియర్, ఇంతకుముందు మ్యాగ్నస్ CX ఉంది కదా, ఆ మోడల్ అండి ఇది. మనకు వచ్చేసి ఇన్ఫినిటీ వెహికల్. ఇది మనము ఇప్పటివరకు ఒక 150 వెహికల్ ఏవో సేల్ చేసాము, 0% కంప్లైంట్. 12 ఇంచెస్ టైర్, ఫ్రంట్ బ్యాక్ కూడా 12 ఇంచెస్ టైర్స్. డిక్కీ స్పేస్ పెద్దగా ఉంటుంది. దీంట్లో కూడా ఆప్షనబుల్ మైలేజ్ మ్యాక్సిమం 150-180 కిలోమీటర్ వరకు కూడా మైలేజ్ ఆప్షన్ ఉన్నది. ఎందుకంటే ఇవన్నీ కూడా
బ్యాటరీ కేసెస్ కాక పెద్దగా ఉంటే మనం అవసరం అయితే డ్యూయల్ బ్యాటరీ ఫిట్టింగ్ తోటి ఇవ్వగలుగుతాము. సో కొన్ని కంపెనీలు బ్యాటరీ కేస్ చిన్నగా రావడం వల్ల బ్యాటరీ అనేది ఒక్క బ్యాటరీ కేస్ అడ్జస్టబుల్ అవుతుంది. సో మేము ఇక్కడ రైతు వర్గా మనకి రూరల్ మార్కెట్లో ఎక్కువ మైలేజ్ కావాలి కస్టమర్కి, వాళ్ళకి కొంచెం దూరవారం ప్రయాణం చేస్తుంటారు, అట్లాంటి వాళ్ళ కోసమే మనం స్పెషల్గా డిజైన్ చేయించుకున్నాం. ఇది ఇంకొక మోడల్ డైనమోలో, ఇది స్మైలీ మోడల్. మనకి ఫ్రంట్ నుంచి చూసే OG90 ఇంతకుముందు స్టైల్లో ఉంటుంది. ఇది కూడా చాలా లాంగ్ సీటు, 12 inches టైర్స్, సేమ్ రివర్స్ గేర్, ఆల్ మోడ్ పార్కింగ్, ఆల్ పార్కింగ్స్, యాంటీ థ్రెఫ్ట్, ఇవన్నీ కామన్ మోడ్స్. రివర్స్ గేర్ కూడా. సో ఫ్రంట్ 12 inches టైరు, డిస్క్ బ్రేక్, వెనకది వచ్చేసి 12 inches డ్రమ్ బ్రేక్ ఇస్తున్నాం. దీంట్లో వచ్చేసి డ్యూయల్ బ్యాటరీ తోటి మనం 120 వరకు ఇవ్వగలుగుతున్నాము మైలేజ్. సింగిల్ బ్యాటరీతో కూడా 120 మైలేజ్ వస్తుంది. ఫైనల్ ఆప్షన్ లిథియం కావాలంటే లిథియం, గ్రాఫైన్ కావాలంటే గ్రాఫైన్. ఇన్ని మోడల్స్ డైనమో కంపెనీ నుంచి ఉన్నాయన్నమాట. ఇంకొక మోడల్ కూడా ఉన్నది మనకి. దీంట్లో ఎక్సెల్ మోడల్ రైతు వారికి లోడర్ వెహికల్ ఉన్నది డైనమో నుంచి. X1 మోడల్ ఉన్నది, RX1 మోడల్ ఉన్నది, VX మోడల్స్ ఉన్నవి. కాబట్టి అవి మార్కెట్లో మోడల్స్ అనేది అందరి దగ్గర దొరికిపోతున్నాయి కాబట్టి దాని గురించి మన పెద్దగా అవసరం లేదు. ఇవి కొత్త డిఫరెన్స్ మోడల్ కాబట్టి వీటిని మనము ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. సో జనార్దన్ గారు, ఇప్పుడు మీరు ఇచ్చే 10,000 రూపాయల డిస్కౌంట్ ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ మీద ఆఫర్ చేస్తున్నారు? మ్యాక్సిమం అన్ని మోడల్స్కి ఇద్దాం. ఎందుకంటే సార్ ఫెస్టివల్ అంటేనే దాదాపు అన్ని కంపెనీలు కానీ ప్రతి ఒక్కరు కానీ ఆఫర్ అనేది ప్రకటిస్తారు. మనకి ఫెస్టివల్ సీజన్లో ఎంత మనం ఎక్కువ క్వాంటిటీ అమ్మగలిగితే అంత కొంచెం బాగుంటుంది. మిగతా టైంలో సేల్స్ కంటే దసరా దీపావళి మన హిందువుల పండుగలో ఎక్కువ కూడా మనము ప్రియారిటీ ఇచ్చే పండుగ దసరా దీపావళి, నవరాత్రి ఉత్సవాలు వీటిలలో. సో ఏదైనా వస్తువు కొనాలన్నా కానీ వీటికి ఈ మంత్లోనే అంటే ఈ ఫెస్టివల్ టైంలోనే చాలా వరకు కూడా కొత్త వెహికల్స్ కానీ ఏమైనా కొనాలనే వాళ్ళు కొంటుంటారు. సో వాళ్ళకి కొంచెము ఆఫర్ అనేది మనం ఇస్తే మన వంతు తోడు. ఎల్లప్పుడు మార్జిన్ తినే బదులు ఒక ఫెస్టివల్ అప్పుడు తినకుండా ఇవ్వడం కూడా ఒక మంచిది, ఎక్కువ సేల్ అవుతుంటుంది. సో ఆ ఉద్దేశంతో మార్జిన్ అనేది మనం తగ్గించుకొని 10,000 రూపీస్ క్యాష్ బ్యాక్ ఇస్తున్నాము. నెక్స్ట్ ఇప్పుడు మీరు చాలా డిఫరెంట్ చాలా మోడల్స్ తెచ్చేసారు. మరి ఇప్పుడు రేపు పొద్దున్న ఏమైనా స్పేర్ పార్ట్స్ ఇష్యూ వస్తే సర్వీస్ అలా మరి చాలా మోడల్స్ ఉన్నాయి కదా? కరెక్ట్గా వచ్చే కృష్ణ గారు, మనకి సర్వీస్ అంటే మీకు గతంలో కూడా మా సర్వీస్ సెంటర్ చూపించినాము. చాలా మంది కూడా నాకు కాల్స్ వస్తున్నాయి ఇప్పటికీ. సార్ మా బ్యాటరీ ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది అంటున్నారు. అందరూ లాంగ్ నుంచి కాల్ చేస్తున్నారు. వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి సారీ చెప్తున్నాను, ఎందుకంటే అంత డిస్టెన్స్లో నేను సర్వీస్ ఇవ్వలేను అనేసి కూడా చెప్తున్నాను. నాకు నియరెస్ట్ ఎవరున్నా వేరే కంపెనీ నా దగ్గర కొనని కంపెనీలు కూడా నేను ఇప్పుడు సర్వీస్ స్టార్ట్ చేసేసినాము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. సర్వీస్ విషయంలో అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే మనం పెట్టిందే సౌత్ ఇండియాలో అతిపెద్ద సర్వీస్ సెంటర్. అంటే ఇంతకుముందు వీడియోస్లో మనము డీలర్షిప్ ఆపర్చునిటీ చేసినప్పుడు చాలా మంది డీలర్స్ వచ్చినారు, కలిసినారు, మన దగ్గర వెహికల్స్ తీసుకెళ్ళినారు. వెహికల్తో పాటు వాళ్ళ సర్వీస్ కూడా ఓపెన్ చేసినారు. సో మీకు ఇప్పుడు నియరెస్ట్లో కూడా సర్వీస్ సెంటర్స్ వస్తున్నాయి. ఇప్పుడు నియరెస్ట్ మన కోదాడ తర్వాత నెక్స్ట్ వచ్చేది హుజూర్నగర్లో షోరూమ్ ఉన్నది, అక్కడ సర్వీస్ ఉన్నది. దాని తర్వాత మనకి నేరేడ్జర్లో ఉన్నది, సర్వీస్ ఉన్నది. మిర్యాలగూడ ఉన్నది, సర్వీస్ ఉన్నది. హాలియాలో మన సొంత బ్రాంచే ఉన్నది, ఆల్రెడీ అక్కడ మంచి సర్వీస్ సెంటర్ పెట్టినాము. తర్వాత దేవరకొండ కూడా ఒక పాయింట్ ఇచ్చినాం, వాళ్ళు సర్వీస్ పెట్టినారు, అక్కడ ఉన్నది. నాగకర్నూలులో ఉన్నది, వనపర్తిలో ఉన్నది. వనపర్తిలో వాళ్ళు స్పేర్స్ సర్వీస్ ఎక్స్ట్రాబిషన్ అయిన డీలర్స్ ఉన్నారు, అక్కడ ఉన్నది. హైదరాబాద్లో కూడా రీసెంట్గా మంచి డీలర్ ఓపెన్ చేసినాడు, తను మంచి సర్వీస్ ఇస్తున్నాడు. సో తనకి మనం ఆల్రెడీ ఫుల్ ప్రైజ్డ్గా సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాము. ఇటు మనకి ఖమ్మం ఉన్నది, తర్వాత మనకి కొత్తగూడెం ఉన్నది, భద్రాచలం ఉన్నది, పాలవంచే ఉన్నది. నెక్స్ట్ ఆంధ్ర సైడ్ వచ్చేసరికి పాలకొల్లో రీసెంట్లీగా మంచి సర్వీస్ సెంటర్. చాలా మంది మనకి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి నుంచి చాలా కాల్స్ వస్తున్నాయి. వాళ్ళకి కంప్లైంట్స్, సార్ మాకు అది కావాలి ఇది కావాలని కాల్ చేస్తున్నారు, వెహికల్స్ గురించి కానీ స్పేర్ పార్ట్స్ గురించి కానీ. సో అక్కడ ఫుల్ ప్లెడ్జ్డ్గా మంచి సర్వీస్ సెంటర్ తోటి కూడా మీకు పాలకొల్లులో షోరూమ్ ఓపెన్ అయింది. కంప్లీట్ ఈవీ షోరూమ్ అండ్ సర్వీస్ సెంటర్, స్పేర్ పార్ట్స్ చాలా బాగుంటుంది అక్కడ. అది కూడా మన లెక్కనే ఏర్పాటు చేసినాం అక్కడ. నెక్స్ట్ మీకు ఆంధ్ర వాళ్ళకి ఎవరికి నియరెస్ట్ కావాలంటే మాత్రం పాలకొల్లు వెళ్ళొచ్చు. సర్వీస్ విషయంలో ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఇష్టంగా ఎలక్ట్రిక్ వెహికల్ కొంటున్నాము, దాని తగ్గట్టే సర్వీస్ ఇస్తాం మేము. సో చూసారు, కోదాడలోని JSR గ్రీన్ మోటార్ షోరూంలో అయితే వీళ్ళు పండగ సీజన్ కోసం వీళ్ళు 10,000 రూపాయల వరకు ఎలక్ట్రిక్ స్కూటర్ మీద డిస్కౌంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. వీళ్ళు స్టార్టింగ్ 60 కిలోమీటర్ల నుంచి అప్ టు 200 కిలోమీటర్ రేంజ్ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఆఫర్ చేస్తున్నారు. లేడీస్ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ హెల్ప్ అయ్యే విధంగా నాన్ రిజిస్టర్డ్ నుంచి రిజిస్ట్రేషన్ మోడల్స్ వరకు ఆఫర్ చేస్తున్నారు. అలాంటి వీళ్ళు కొత్తగా లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన వీడియోలు చూద్దాం అనుకుంటే మన ఈవీ కొరడు లైవ్ ఛానల్ని, అలాంటి MVS ఆటో తెలుగు ఛానల్ అయితే చూడండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి JSR గ్రీన్ మోటార్స్ నుంచి ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కుందాం అనుకుంటే వీళ్ళు కాంటాక్ట్ డీటెయిల్స్ స్క్రీన్ మీద అలాంటి డిస్క్రిప్షన్ కూడా అందజేస్తారు. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ వాణిజ్య రేటు మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరడు రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కనుక కోసం MVS ఆటో తెలుగు ఛానల్, ఏఐ కనుక కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.